మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి సిలబస్ ఈరోజు క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. మరి ఇండియన్ జాగ్రఫీలో మనకి ఏ టాపిక్స్ ఉన్నాయి, మరి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి, గత ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా వచ్చాయి, మరి ఆ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఏంటి, మరి ఆ క్వశ్చన్స్ మనం చదివేటప్పుడు ఏ విధంగా చదవాలి, ఆ టాపిక్ సంబంధించి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఇండియన్ జాగ్రఫీలో ఉన్నటువంటి ఆ లెసన్స్ ఏంటి, ఆ సిలబస్ ఏంటి అనేది మనం చూస్తే, ఫస్ట్ వన్ మనకు చూస్తే ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ప్రధానంగా ఉనికి, క్షేత్రీయ అమరిక, లొకేషన్ ఆఫ్ ఇండియా లేదా లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్ ఇన్ ఇండియా, ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్. మరి ఈ టాపిక్ పైన మనకి కంపల్సరిగా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. మరి ఆ టాపిక్లో ఏ విషయాలు మనం నేర్చుకోవాలి అనేది నేను మరలా టాపిక్ వైజ్ అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఇవి యూనిట్స్ అన్నమాట. మొత్తం సిలబస్, ఇండియన్ జాగ్రఫీలో సిలబస్ ఫస్ట్ ఉనికి, క్షేత్రీయ అమరిక, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో గత ప్రీవియస్ పేపర్ చూస్తే మనకు క్వశ్చన్స్ చాలా వరకు వచ్చాయి. ఈ టాపిక్ అనేది చాలా జాగ్రత్తగా చదవాలి, చాలా పెద్ద టాపిక్. కంపల్సరీగా క్వశ్చన్స్ అనేవి 2-3 క్వశ్చన్ల వరకు వస్తాయి మనకి ఎస్ఐ కానిస్టేబుల్ చూస్తే. మరి ఇందులో ఏ విషయాలు ఉంటాయి అనేది నేను మరలా ఈ టాపిక్కి సపరేట్గా, ఈ టాపిక్లో ఉన్నటువంటి అంశాలు ఏంటనేది నేను ప్రత్యేకంగా మరొక వీడియో చేయడం జరుగుతుంది. కేవలం ఇది సిలబస్ మాత్రమే ఈ వీడియోలో నేను చేస్తున్నాను. అంటే ఏ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ నేను తెలియజేయడం జరుగుతుంది. మరి ఫస్ట్ టాపిక్ లొకేషన్ ఆఫ్ ఇండియా, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయమ్మా. కాబట్టి ఈ టాపిక్ మీద ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టండి. ఫస్ట్ టాపిక్. మరి రెండో టాపిక్ నైసర్గిక స్వరూపము, ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా. చూడండి, ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఇందులో మనకి 6 సబ్ టాపిక్స్ ఉంటాయి. భారతదేశము నైసర్గిక స్వరూపంలో, హిమాలయ పర్వత శ్రేణులు, గంగా సింధు మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, తీర మైదానాలు, ఎడారి, దీవులు. హిమాలయ పర్వత శ్రేణులు, హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. కంపల్సరిగా క్వశ్చన్ అనేది వస్తుంది. ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ ఆర్ గ్రేట్ ప్లేన్స్, గంగా సింధు మైదానాలు లేదా ఉన్నత మైదానం, దీనిపైన కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది ఎస్ఐ కానిస్టేబుల్లో. ద్వీపకల్ప పీఠభూమి, పెనున్సులా ప్లాటియో, దీనిపైన కూడా కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. కోస్టల్ ప్లేన్స్, తీర మైదానాలు, ఎడారి, డిజర్ట్, ఐలాండ్స్, దీవులు, కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. మరి మొన్న తెలంగాణ ఎస్ఐకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం అనే క్వశ్చన్ అడగడం జరిగింది. వాట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్? అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం ఏది? మనకి శాడిల్ పీక్ ఆర్ సిడ్లీ పీక్, అది ఉత్తర అండమాన్లో ఉంది. అంటే ఇదంతా నైసర్గిక స్వరూపం. కంపల్సరిగా క్వశ్చన్ అనేది వస్తుంది ఎస్ఐ కానిస్టేబుల్. ఒకటేంటి 2-3 క్వశ్చన్లు వస్తాయి, 2-3 క్వశ్చన్లు వస్తాయి కంపల్సరిగా. ఫస్ట్ క్వశ్చన్లో కూడా 2-3, ఫస్ట్ టాపిక్లో కూడా 2-3 క్వశ్చన్లు వస్తున్నాయి. సెకండ్ టాపిక్ నైసర్గిక స్వరూపానికి సంబంధించి కూడా 2-3 క్వశ్చన్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చదువుకోవాలి. మరి ఇక్కడ మనం థర్డ్ టాపిక్ వెళితే
క్లైమేట్ ఆఫ్ ఇండియా, క్లైమేట్ ఆఫ్ ఇండియా, క్లైమేట్ ఆఫ్ ఇండియా, శీతోష్ణ స్థితి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2 పరంగా చూస్తే మనకు శీతోష్ణ స్థితి పైన కంపల్సరిగా ఒక 2 క్వశ్చన్లు ఉంటున్నాయి. లాస్ట్ ఇయర్ గ్రూప్ 2కి క్లైమేట్ ఆఫ్ ఇండియా మీద క్వశ్చన్స్ మనకు వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఎస్ఐ కానిస్టేబుల్కి శీతోష్ణ స్థితి అనే అంశం పైన మనకు క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులో కాలాలు, అలాగే అవే సీజన్స్, ఆ తర్వాత మాన్సూన్స్, ఎల్నినో, లేనినో, ఇట్లాంటి అంశాల గురించి మనం తెలుసుకుంటాం. మరి నేను సెపరేట్గా శీతోష్ణ స్థితి సంబంధించి మరొక వీడియో చేస్తాను. అందులో ఏ అంశాలు ఉన్నాయి, ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, మనం ఏ విధంగా చదివితే ఆ లెసన్ పైన రేపటి రోజున క్వశ్చన్ వస్తే ఏ విధంగా మనం చేయగలుగుతాం అనే విషయాన్ని గురించి కంపల్సరిగా మీకు ఆ టాపిక్ సంబంధించి, ఆ టాపిక్లో ఏ అంశాలు ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి మీకు చెప్పేటప్పుడు మీకు వివరించడం జరుగుతుంది. మరి ఇండియన్ జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ క్లైమేట్ ఆఫ్ ఇండియా, శీతోష్ణ స్థితి. చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా జాగ్రత్తగా చదవాలి. మరి నదీ వ్యవస్థ, రివర్ సిస్టమ్, ఇండియన్ రివర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. భారతదేశ నదీ వ్యవస్థ, ఇందులో ప్రధానమైన అంశాలు ఏంటి, ఏ నది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది, ఎక్కడ సముద్రంలో కలుస్తుంది, ఆ నదులు ఎన్ని రకాలు, నదీ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంటు. మరి జాగ్రఫీలో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ పరంగా నదీ వ్యవస్థ పైన ఎక్కువగా క్వశ్చన్లు మనకు వస్తున్నాయి. మరి నదీ వ్యవస్థ నేను సెపరేట్గా ఈ లెసన్కి సంబంధించి ఆ నదీ వ్యవస్థలో ఏ విధంగా చదవాలి అనేది సెపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం కేవలం జాగ్రఫీలో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ఆ ఏ టాపిక్స్ అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఆ సిలబస్ ఏంటో తెలుసుకొని ఏ టాపిక్కి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలి. మనకి కాంపిటేటివ్ అంటే ఎన్ని టాపిక్స్ ఉన్నాయో సిలబస్లో అన్నీ ఇంపార్టెంట్గానే పరిగణించాలి. అది ఫస్ట్ పాయింట్. కాంపిటేటివ్లీ ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్ అనేది ఉండదు. సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయి, ప్రతి టాపిక్కు డెప్త్గా చదవాలి. కాకపోతే మనం చదివే ముందు ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని చదివితే వాడు ఏ లెసన్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడు అనే అంశం మనకు తెలుస్తుంది. దానిని బేస్ చేసుకొని ఆ లెసన్కి ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి మనం చదవాలి. అందువల్ల ఉనికి, క్షేత్రీయ, అమరిక చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ కానిస్టేబుల్లో క్వశ్చన్లు వస్తున్నాయి. ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా, నైసర్గిక స్వరూపం చాలా పెద్ద టాపిక్ జాగ్రఫీలో. దానికి సంబంధించి గత ప్రీవియస్ పేపర్స్ చూస్తే మీకు తెలుస్తుంది ఎంత ఇంపార్టెంటో, ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అనేది తెలుస్తుంది. క్లైమేట్ ఆఫ్ ఇండియా, శీతోష్ణ స్థితి, మనం గత ప్రీవియస్ పేపర్ చూస్తే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో, ఇంతకుముందు అయినటువంటి ఎగ్జామ్స్లో మనం చూస్తే ఆ లెసన్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకోండి, మోడల్ పేపర్స్ని చెయ్యండి. అంటే క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, ఏ లెసన్ పైన ఎక్కువగా ఇస్తున్నాడు అంటే కారణం అదే. క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో తెలుస్తుంది, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయో తెలుస్తుంది. నదీ వ్యవస్థ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నదీ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, నెక్స్ట్ నీటిపారుదల వ్యవస్థ, మల్టీపర్పస్ ఇరిగేషనల్ ప్రాజెక్ట్స్, బహుళార్థ సాధక ప్రాజెక్టులు. ఈ లెసనే నీటిపారుదల. నీటిపారుదల అంటే ప్రాజెక్టులు, ఏ నది పైన ఏ ప్రాజెక్ట్ ఉంది, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి, మరి ప్రాజెక్టులకు సంబంధించి
నీటిపారుదల అనే లెసన్ పైన ఇంతకుముందు ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్ ఏ విధంగా వాడు ఇవ్వడం జరిగింది, మన క్వశ్చన్స్ ఎట్లాగొస్తున్నాయి, అంత తేలిగ్గా కాదు, చాలా డెప్త్గా క్వశ్చన్ అనేదే పెద్ద క్వశ్చన్గా. ఈ క్రింది వాణిని పరిశీలించండి, కిందన 2-3 వాక్యాలు ఇస్తాడు. ఏబిసి, ఏ సరైనది, బిసి సరికావు, ఏబి సరైనవి, సి సరికాదు, సి సరైనది, ఏబి సరికావు, అలాగ క్వశ్చన్ వస్తుంది ప్రతి టాపిక్కి సంబంధించి కూడా. అయితే ఈ నీటిపారుదల వ్యవస్థకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ చూస్తే ఏ క్వశ్చన్స్ వచ్చాయి, అందులో డెప్త్ ఎంత ఉంది, ఆ లెసన్లో ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అనే విషయం మీకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా నేను ఒక సెపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది, ఆ లెసన్ ఏ విధంగా చదవాలి. ఓకే, నెక్స్ట్ సాయిల్స్, నేలలు, మృత్తికలు. నేల చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. మరి మృత్తికలకు సంబంధించి గత ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఆ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, ఆ ప్రాధాన్యత ఏంటి అనే విషయాలు ఈ లెసన్లో మనం తెలుసుకుంటాం. నేలలు, ఇది కూడా ఎస్ఐ కానిస్టేబుల్కి గ్రూప్ 2కి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కంపల్సరీగా 2 క్వశ్చన్లు వస్తాయమ్మా. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ లెసన్ సంబంధించి అన్నీ కూడా 2-3 క్వశ్చన్లు వస్తాయి ఎస్ఐ కానిస్టేబుల్కి. అది ప్రతి ఒక్క కాంపిటేటివ్ యాస్పిరెంట్ గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా. అందువల్ల ప్రతి టాపిక్ ఇంపార్టెంటే మనకి. కాంపిటేటివ్ అనేసరికి ఏ టాపిక్ కూడా డెప్త్గా చదవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ అని కాదు, డెప్త్గా సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఇంపార్టెంటు అన్ఇంపార్టెంటు, ఇది చదవాలి అది చదవకూడదు అనేం కాదు. ఇది కాంపిటేటివ్, ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ ఇంపార్టెంటే. కాకపోతే ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, గత ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. దాన్ని బట్టి ఆ టాపిక్ ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. నేలలకు సంబంధించి, సాయిల్స్కి సంబంధించి కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి. సాయిల్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ మృత్తికా క్రమక్షయం, సాయిల్ ఎరోజన్ అన్నాడు. సాయిల్ ఎరోజన్, మృత్తికా క్రమక్షయము అంటే ఇది రిలేటెడ్ టాపికే సాయిల్స్కి సంబంధించి. అంటే సెపరేట్గా మనం చెప్తాం. మృత్తికా క్రమక్షయం అంటే ఏంటి, మృత్తికా క్రమక్షయం రకాలు ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అనే విషయాలు గత ప్రీవియస్ ఎగ్జామ్స్లో చూస్తే ఈ టాపిక్ సంబంధించి ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్స్ బట్టి ఈ టాపిక్ మనం ఎంత ప్రయారిటీ ఇవ్వాలి ఎస్ఐ కానిస్టేబుల్లో అనే విషయం మనకు తెలుస్తుంది. అందువల్ల మృత్తికా క్రమక్షయం కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందువల్ల ఇది కూడా డెప్త్గా చదవాలి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశ రవాణా వ్యవస్థ. ఇందులో 4 రకాల రవాణా వ్యవస్థలు ఉంటాయి. రోడ్డు రవాణా, రైల్వే రవాణా, జల రవాణా, వాయు రవాణా. నేను 4 రవాణా వ్యవస్థలకు సంబంధించి కూడా 4 వీడియోలు చేస్తాను. అంటే రోడ్డు రవాణాలో ఏ అంశాలు ఉంటాయి, రైల్వే రవాణాలో ఏ అంశాలు మనం చదవాలి గత ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని, అలాగే జల రవాణా, వాయు రవాణా, ఈ 4 రవాణా వ్యవస్థలకు సంబంధించి తరువాత 4 వీడియోలు, అందులో ఏవే అంశాలు మనం ఏ విధంగా చదవాలి అనేది నేను నెక్స్ట్ చేస్తాను. రవాణా వ్యవస్థలో మొత్తం 4 రకాలు. రవాణా వ్యవస్థ అనేది కంపల్సరీగా మనకి చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద టాపిక్, చాలా డెప్త్గా చదవాలి. రవాణా వ్యవస్థను ఫస్ట్ ఎయిర్వేస్, రోడ్వేస్, రైల్వేస్, వాటర్ వేస్ అన్నీ చాలా పెద్ద టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా డెప్త్గా చదవాలి. ఎస్ఐ కానిస్టేబుల్లో మనకి 3 క్వశ్చన్స్ వరకు దీనిపైన వస్తున్నాయి.
రోడ్డు రవాణా మీద ఒకటి, రైల్వే రవాణా మీద, అలాగే జల రవాణా మీద ఆ విధంగా అడగడం జరుగుతుంది. అందువల్ల ప్రీవియస్ పేపర్స్ని మనం ఓసారి పరిశీలిస్తే ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ జాగ్రఫీలో అనేది మనకు తెలుస్తుంది. ఈ టాపిక్ జాగ్రఫీలో ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. అందువల్ల ఇండియన్ జాగ్రఫీలో రవాణా వ్యవస్థ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా డెప్త్గా చదవాలి. క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. క్వశ్చన్స్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఏ టాపిక్ ఆ టాపిక్ మీకు ఎనాలిసిస్ చేసేటప్పుడు క్వశ్చన్స్ కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫర్ సపోజ్ రవాణా వ్యవస్థ, రోడ్డు రవాణా గురించి నేను పూర్తి అందులో సిలబస్, నేషనల్ హైవేసు, అలాగే రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు చెప్పేటప్పుడు ఆ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి. ఫర్ సపోజ్ 1-2 క్వశ్చన్లు ఇస్తాను ప్రతి టాపిక్ కూడా. ఆ క్వశ్చన్స్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. అందువల్ల రవాణా వ్యవస్థ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. రవాణా వ్యవస్థ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 9th వన్, ఖనిజ వనరులు, మినరల్ రిసోర్సెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఖనిజ వనరులు ఎన్ని రకాలు? ఖనిజ వనరులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏంటి? మరి ఇంతకుముందు ప్రీవియస్ పేపర్లో చూస్తే ఈ టాపిక్ సంబంధించి వచ్చిన క్వశ్చన్లు ఏంటి? ఆ క్వశ్చన్లు ఏ విధంగా వచ్చాయి? అందులో ఎంత డెప్త్ ఉంది అనే విషయాలు అనేది మనం తెలుసుకోవాలి. అందువల్ల ఖనిజ వనరులు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖనిజ వనరులు కూడా మినరల్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా. ఈ టాపిక్ కూడా మనం డెప్త్గా చదువుకోవాలి. ఎందుకంటే మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. అదే మనకి ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, గ్రూప్ డి అవి అనుకోండి తక్కువ క్వశ్చన్లే వస్తాయి. దానికి కొన్ని టాపిక్స్ నుంచే వస్తాయి అని చెప్పొచ్చు. కానీ ఎస్ఐ కానిస్టేబుల్ విషయానికి వచ్చేసరికి ప్రతి టాపిక్ పైన క్వశ్చన్లు వస్తాయి. అందువల్ల ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి టాపిక్ నుంచి 2 రావచ్చు, 3 రావచ్చు, ఆ టాపిక్ని బట్టి 1 రావచ్చు. మనకు కొన్ని టాపిక్స్ ఉన్నాయి. రవాణా వ్యవస్థ, ఉనికి, నైసర్గిక స్వరూపము, శీతోష్ణ స్థితి, నదులు, ఇలాంటి నేలలు, వ్యవసాయము, ఇలాంటి వాటిపైన క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. ఎస్ఐ కానీ 2 3 ఒక టాపిక్ నుంచి 4 క్వశ్చన్లు కూడా రావడానికి ఆ వ్యవసాయం ఉంది, దానిపైన ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి, వ్యవసాయ రంగం. అందువల్ల ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నమాట. అందువల్ల ఖనిజ వనరులు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సహజ ఉద్భిజ సంపద, అడవులు, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఫారెస్ట్ అండ్ నేచురల్ వెజిటేషన్ ఇంపార్టెంట్ టాపిక్. అడవుల రకాలు, పర్సంటేజ్, ఐఎస్ఎఫ్ఆర్ సర్వే లేటెస్ట్, మనం లేటెస్ట్ వీడియోస్ చేసాం అన్నీ కొత్త సర్వేస్ ప్రకారంగా. అందువల్ల ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్గా చూస్తే ఎస్ఐ కానిస్టేబుల్ చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సతతహరిత అడవులు, లాస్ట్ ఇయర్ ఆకురాల్చి అడవులు పర్సంటేజ్ ఎంత, ఉష్ణమండల ఆకురాల్చి అడవులు పర్సంటేజ్ ఎంత అని అడగడం జరిగింది. అలాగే అడవుల్లో భారతదేశంలో విస్తీర్ణ పరంగా 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ప్రీవియస్ క్వశ్చన్ అడగడం జరిగింది. అడవుల్లో శాతాల పరంగా మన దేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏది? గత ప్రీవియస్లో అడగడం జరిగింది ఎస్ఐ కానిస్టేబుల్లో. చూడండి, అడవులకు సంబంధించి ఇన్ని క్వశ్చన్లు వచ్చాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి అడవులకు సంబంధించి కూడా నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆ సిలబస్, అందులో ఏ టాపిక్స్ ఏంటి అనేది నేను ప్రత్యేకంగా మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ జీవ వైవిధ్యత సంరక్షణ, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. జీవ వైవిధ్యత అంటే ఏంటి, అంతరించిపోయే జీవులు ఏంటి, ఇందులోనే నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బయోస్పియర్ రిజర్వ్స్, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్,
ప్రాజెక్ట్ క్రోకోడైల్, ఈ అంశాలన్నింటినీ కూడా ఇందులో మనం నేర్చుకోవడం జరుగుతుంది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎస్ఐ కానిస్టేబుల్. కంపల్సరీగా 2 క్వశ్చన్లు అనేవి వస్తున్నాయి. మనం ప్రీవియస్ పేపర్ బేస్ చేసుకుంటే ఆ క్వశ్చన్స్ ఏంటి, మానస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని అడగడం జరిగింది. కజిరంగా నేషనల్ పార్క్ ఏ జంతువులకు ప్రసిద్ధి అని అడగడం జరిగింది. మన దేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏది అనేది అడగడం జరిగింది. ఇవన్నీ ఈ టాపిక్ సంబంధించినటువంటివి. అవన్నీ కూడా ఈ టాపిక్ సంబంధించినటువంటి క్వశ్చన్సే. జీవ వైవిధ్యం సంరక్షణ చాలా ఇంపార్టెంట్ టాపిక్. 2 లేదా 3 క్వశ్చన్లు ఎస్ఐ కానిస్టేబుల్ పరంగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ పారిశ్రామిక రంగం, ఇండస్ట్రీ సెక్టార్ ఇన్ ఇండియా. పారిశ్రామిక రంగం, పరిశ్రమలు రకాలు, వ్యవసాయ ఆధార పరిశ్రమలు, ఖనిజాధార పరిశ్రమలు, అటవీ ఆధార పరిశ్రమలు, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఏ పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్. పారిశ్రామిక రంగం ఎస్ఐ కానిస్టేబుల్కి గత ప్రీవియస్ పేపర్లో చూస్తే ఈ టాపిక్ నుంచి అనేక రకాల క్వశ్చన్లు అనేవి, చాలా ఎక్కువ క్వశ్చన్లు అనేవి రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఈ టాపిక్ పైన దృష్టి పెట్టాలి, డెప్త్గా చదవాలి. నెక్స్ట్ వ్యవసాయ రంగం, అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ఇండియా. అగ్రికల్చర్, వ్యవసాయ రంగం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 2. వ్యవసాయ రంగం మరి ఈ టాపిక్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇందులో ప్రధాన అంశాలు ఏంటి, మరి గత ప్రీవియస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఏ ప్రాంతాలు, ఈ లెసన్లో ఏ ఏరియా నుంచి క్వశ్చన్లు వచ్చాయి, ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది నేను కేవలం వ్యవసాయ రంగం సంబంధించి ఒక వీడియో చేయడం జరుగుతుంది. అందులో ఏ ఏ టాపిక్స్, పంటలు, ఉష్ణోగ్రతలు, వర్షపాతం, పంటలకు అనుకూలమైన నేలలు, అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్స్ అనే విషయాల గురించి నేను చెప్పడం జరుగుతుంది. అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్, ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి మన వ్యవసాయ రంగం కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పుకోవచ్చు. అగ్రికల్చర్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ, వ్యవసాయ రంగం ఇది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ జనాభా గిరిజన తెగలు. అది వ్యవసాయ రంగంలోనే మనకు పశు సంపద అనేది వస్తుంది. అందువల్ల సెపరేట్గా నేను పశు సంపద అనే టాపిక్ సెపరేట్గా సిలబస్లో ఇవ్వకుండా మనకి వ్యవసాయ రంగంలోనే పశు సంపద అనే టాపిక్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏంటి పశు సంపద లేదు, అది జాగ్రఫీ సిలబస్ కదా, కరెక్టే, కానీ వ్యవసాయ రంగంలోనికి వస్తుంది పశు సంపద. అదే కొంతమంది వేరేగా చెప్తారు, నేను కంబైన్డ్గా చెప్పడం జరుగుతుంది. వ్యవసాయ రంగం అది. నెక్స్ట్ జనాభా గిరిజన తెగలు, ట్రైబ్స్, పాపులేషన్. ఏ గిరిజనులు ఎక్కడ ఉన్నారు, గిరిజనులు ఎక్కువగా ఎక్కడ, మనకి అకార్డింగ్ టు 2011 సెన్సస్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ, లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ, హైయెస్ట్ సెక్స్ రేషియో, లోయెస్ట్ సెక్స్ రేషియో, హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్, లోయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్, లిటరసీ రేట్, టౌన్ పాపులేషన్, విలేజ్ పాపులేషన్, ఎస్సీ పాపులేషన్, ఎస్టీ పాపులేషన్, ముస్లిం జనాభా, క్రిస్టియన్ జనాభా, బౌద్ధ జనాభా, జైన జనాభా, హిందూ జనాభా ఎక్కడ ఏ విధంగా ఉన్నారు అకార్డింగ్ టు 2011 సెన్సస్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. కంపల్సరీ 2 క్వశ్చన్లు వస్తాయి ఎస్ఐ కానిస్టేబుల్కి జనాభా గిరిజన తెగలకు సంబంధించి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ లాస్ట్ ఎనర్జీ రిసోర్సెస్, శక్తి వనరులు. శక్తి వనరులు ఇది కూడా మనకి జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. గత ప్రీవియస్లో చాలా ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయి. ఆ క్వశ్చన్లు ఏంటి అనేది మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇది మొత్తం మీదుగా జాగ్రఫీ సిలబస్. ఈ టాపిక్స్ మనం నేర్చుకోవాలమ్మా. ఎస్ఐ కానిస్టేబుల్లో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ఈ టాపిక్స్ మీరు నేర్చుకుంటే, పూర్తిగా డెప్త్గా నేర్చుకుంటే ఇంచుమించుగా అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేయొచ్చు. అవగాహనతో నేర్చుకోవాలి. ప్రతి టాపిక్ను పూర్తిగా విశ్లేషించుకోవాలి. అందులో అంశాలు ఏంటనేది తెలుసుకోవాలి. ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయనేది తెలుసుకోవాలి. గత ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని చదువుకోవాలి. ఆ ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకుంటే దానిపైన మనం కొన్ని మోడల్ పేపర్స్ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకుంటే ఇన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇన్ని టాపిక్స్లో ఎస్ఐ కానిస్టేబుల్ పరంగా ఏ ఏ టాపిక్ నుంచి క్వశ్చన్లు ఎక్కువగా వస్తున్నాయి అనే విషయం మనకు తెలుస్తుంది. అప్పుడు ఆ టాపిక్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి మనం నేర్చుకోవాలి. అందువల్ల మరి ఎన్ని టాపిక్స్ కూడా ఇండియన్ జాగ్రఫీలో మనకు సిలబస్ ఇది.
ఓకే, ఇది మనకి మొత్తం ఎస్ఐ కానిస్టేబుల్ ఇండియన్ జాగ్రఫీ సిలబస్. సేమ్ ఏపీ టాపిక్స్ కూడా ఏపీ జాగ్రఫీలు ఇవే టాపిక్స్ ఉంటాయి, తెలంగాణ జాగ్రఫీలో కూడా ఇవే టాపిక్స్ ఉంటాయి. ఏపీ జాగ్రఫీలు ఇవే టాపిక్స్, ఏపీ గురించి చెప్తాం. తెలంగాణ జాగ్రఫీలో కూడా సేమ్ ఇవే టాపిక్స్, తెలంగాణ గురించి చెప్తాం. ఇండియా జాగ్రఫీ ఇవి టాపిక్స్, ఇండియా గురించి చెప్తాం. అంతే సిలబస్. అర్థమవుతుందా? అంటే ఏ టాపిక్ని ఇప్పుడు ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు చదువుకోవాల్సిందేంటి? ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు చదువుకోవాల్సిందేంటి? ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. అంటే ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళకి కామన్ ఇండియా జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ కామన్. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ వారికి ఇండియా జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ కామన్. అయితే సెపరేట్గా మనం చదవలసిందేంటి? ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులు వరల్డ్, ఇండియా జాగ్రఫీతో పాటుగా ఏపీ జాగ్రఫీ చదవాలి. తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులు వరల్డ్ జాగ్రఫీ, ఇండియా జాగ్రఫీతో పాటుగా తెలంగాణ జాగ్రఫీ చదవాలి. మనకి జాగ్రఫీ సిలబస్ అనేది తెలుసుకోవడం జరిగింది. ఏ టాపిక్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం అనేది నేను చెప్పడం జరిగింది. ఓకే, ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా మీరు ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వండి. కంపల్సరిగా సక్సెస్ సాధిస్తారు. ఓకే.